సరే, ముఖ్యంగా చూసుకుంటే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. సరే, ఆయనకు వచ్చిన 11 కావచ్చు, అది ప్రతిపక్ష హోదా ఉందా లేదా అని పక్కన పెడితే, సరే కొంతమంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఎన్డీఏ, ఎందుకంటే అక్కడ ప్రసన్నం చేసుకోవాలి, మోడీ గారిని ప్రసన్నం చేసుకుంటే రేపు రాబోయే రోజులు ఆయన అండదండలు ఉంటాయనే ఉద్దేశంతో సపోర్ట్ అంటున్నాడు. మరి ఏంటి సార్, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో బెయిల్ వచ్చిన తర్వాత 16 నెలల జైలు తర్వాత ఎలా వచ్చింది ఏం సంగతి అనేది అప్పుడు సోనియా గాంధీ గారి దగ్గరికి ఎవరిని పంపించాడు ప్రసన్నం చాలాసార్లు చెప్పాం. అవును, వచ్చి ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూ, ఐ విల్ బి ద సెక్యులర్, మేమెప్పుడు మత శక్తులకు సపోర్ట్ చేయమని చెప్పాడు. అనుకోకుండా 2014లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా రాలేదు, మోడీ వచ్చిండు, చంద్రబాబు ఆ క్యాబినెట్లో ఉన్న ఆయన మంత్రులు ఇచ్చినా కూడా దానికి ఆయన సపోర్ట్ చేసిండు. ఎందుకు చేసిండంటే కేసులున్నాయి, బెయిల్ మీద వచ్చింది కదా, మళ్ళీ బెయిల్ రద్దు చేస్తే కేసులను తప్పించుకోవడం సపోర్ట్ చేసిండు. 2019 నుంచి 24 వరకు ఏదైతుందో ముఖ్యమంత్రిగా సపోర్ట్ చేసిండు, ఆల్అవుట్ వివాదాస్పదం ఉన్న అంశాలకు కూడా చేసిండు, ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ బిల్ ఆల్అవుట్ చేసిండు. ఈరోజు ఆయనకు 4 రాజ్యసభ 11లో 4 రాజీనామా ఇచ్చింది అనుకోండి, ఒక ఆయన అవుట్ ఆఫ్ 3 రాజీనామా ఇచ్చిండు, బయటికి పోయినరు. తర్వాత 10 మంది లెక్క పెట్టకండి, 6 రాజ్యసభ ఉన్నారు, 6 అంటే 3-4 లోక్సభ ఉంది. మిథున్ తర్వాత ఒకటి తిరుపతి రిజర్వ్ ప్లస్ కడప 4 అనుకుంటా, 3 or 4, తో 9 or 10 ఓట్స్ ఉన్నాయి అతనికి. ఈరోజు ఏదైతుందో జస్ట్ ఒక 15 రోజుల కింద రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల మీద, పోలింగ్ అక్రమాల మీద ఎందుకు మాట్లాడతలేడని చెప్పాడు. అసలు నువ్వు 14 నుంచి నీ బేలప్పుడు అయిన తర్వాత ఎప్పుడన్నా కాంగ్రెస్ వల్ల నువ్వు మొదటిసారి రాజకీయ జన్మ 2009లో. మీ తండ్రి గారు 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్, 83 జూలై అండ్ 98 మే, అండ్ చీఫ్ మినిస్టర్ 2004 and 2009. తో మీకు రాజకీయ జన్మ ఇచ్చింది. అట్లే మీ బాబాయ్ వివేకానంద రెడ్డి, అట్లే మీకు బంధువు పురుషోత్తం రెడ్డి గారు ఒకసారి వివేక రాజీనామా ఇచ్చిన తర్వాత ఈరోజు అంత లబ్ధి పొంది నువ్వు ఏం చేసినావు అనేది నీ అంతరాత్మకు నీ ఒకసారి పరీక్ష చేసుకో. నువ్వు రాహుల్ గాంధీని ప్రశ్నించినావు. ఈరోజు నేను అడుగుతున్నా, నీ పాత్ర ఏంది? నువ్వు ఇప్పటి వరకు బీజేపీ మీద నోరెత్తుతలేవు. అసలు ఎలక్షన్ కమిషన్ అటానమస్, ఎవరి హయాంలో జరిగింది? రాష్ట్ర పరిధిలో లోకల్ బాడీ ఎలక్షన్ కమిషన్, బట్ కేంద్ర పరిధిలో ఉంటే నువ్వు బీజేపీని మాట్లాడడం లేదా ఇప్పటి వరకు? రాహుల్ గాంధీని ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఎప్పుడన్నా సపోర్ట్ చేసినావా? నువ్వు ఆయనతో లబ్ధి పొంది, మీ నాన్న లబ్ధి పొంది ఎప్పుడన్నా కాంగ్రెస్ మీద సాఫ్ట్ ఉన్నావాను? లేవు కదా, లేవు. రైట్, ఓకే. ఇప్పుడన్నా నీకు ఏదైతుందో నీకు రక్షణ ఇవ్వాలంటే అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉంది, సారీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూటమిలో మంత్రులు ఉన్నారు, అక్కడ కూటమిలో మంత్రులు కేంద్రంలో టీడీపీ అండ్ ఇది పవన్ కళ్యాణ్ గారు లేరనుకోండి. తో ఈ రోజు నువ్వు ఒక స్టాండ్ తీసుకోవాలి కదా, తీసుకుంటలేవు. ఆల్అవుట్ వాళ్ళు అడగకుండా నీ 9-10 ఓట్లు ఏదైతుందో ఎండ్ ఆఫ్ చేసేసినావు బీజేపీ. ఎవరో షానో, ఎవరో మధ్య రాజ్నాథ్ ఎవరో ఫోన్ చేస్తే అసలు పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు, అక్కడ ప్రధానమంత్రి చేయలేదు. సో నీవేదైతుందో దయ కొట్టేసి దయ ఎందుకు కొట్టిండు? బికాస్ ఆఫ్ ఓన్లీ కేసెస్ బయటపెట్టడానికి, అంతే. పార్టీని పనులే పెడుతున్నావు. ఆ భయం ఉందంటారా సార్? ఇంకా 100% కొంచెం ఏదైతుందో వాళ్ళకు నేను సపోర్ట్ చేసినా అని అన్ని ఇష్యూల వివాదం, అధికారం లేనప్పుడు కానీ, అధికారం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ, అప్పుడు రాజ్యసభ లేకుండా చేసినప్పుడు ఏదో సింపతి ఉంటుంది.